అందరికీ నమస్తే। ఈరోజు రెసిపీ వచ్చేసి సుజీ రవ్వ అండ్ రాగి పిండి ఉప్మా అండి। అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఇలా తప్పకుండా చేసి పెట్టండి, చాలా మంచిది। ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి। తర్వాత ఒక హాఫ్ గ్లాస్ సుజీ రవ్వ వేసుకోవాలి, అలాగే ఇంకొక హాఫ్ గ్లాస్ రాగి పిండి వేసుకోవాలండి। తర్వాత ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకొని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। తర్వాత కొంచెం పల్లీలు, అలాగే కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి। కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, క్యారెట్ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి। క్యారెట్ని ఇలా తురుము వేసుకున్నానండి, ముక్కలుగా అయితే మా బాబు తినడనేసి ఇలా తురుముకుంటే మొత్తం ఉప్మాలో కలిసిపోద్దని చెప్పేసి నేను ఇలా వేసుకున్నాను। మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు। తర్వాత కొంచెం దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక 3-4 జీడిపప్పులు కూడా వేసుకోవాలి। అలాగే కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। జీడిపప్పు టేస్ట్ అనేది ఉప్మాలోకి బాగుంటుందండి, ఒకవేళ వద్దు అని అనుకుంటే స్కిప్ చేసేవచ్చు। ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్లాస్ మెజర్మెంట్తో అయితే రవ్వ, రాగిపిండి అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి। వాటర్ ఇలా బాగా బాయిల్ అవుతూ ఉండగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి। వాటర్ అనేవి ఇలా మరుగుతూ ఉండాలండి। ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం పక్కన పెట్టుకున్న రాగిపిండి, ఉప్మా రవ్వని దీంట్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి। తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా దగ్గరకు వస్తుంది కదండి, ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి పైన వేసుకోవాలి, కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చండి। బాగా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే। ఈ ప్రాసెస్లో చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి। అలాగే దీనిలో మనం రాగిపిండి వేసాం కాబట్టి మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి। ఒకసారి ప్రాసెస్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి। అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।